చూడండి ఎవరో కనిపిస్తున్నారా? అసలు ఎంత అదృష్టం పొందామంటే మన చిన్నజీయర్ స్వామి గారిని దర్శించుకునే భాగ్యం మాకు దక్కింది. అసలు ఆయన దర్శనం దొరకడమే చాలా కష్టం, అలాంటిది ఇలా అనుకోకుండా చూడడం నిజంగా చాలా అదృష్టం అనిపించింది. ఈ ప్లేస్ కి రావడానికి మేము 2 times ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ టైం మధ్యలోనే కార్ ట్రబుల్ వచ్చింది, సో మళ్ళీ బ్యాక్ అయిపోయాము. సెకండ్ టైం స్టార్ట్ అయ్యాక వర్షం అయితే తుఫాన్ లాగా పడింది, కానీ ఫైనల్ గా ఆ దేవుడు ఇప్పుడు అనుమతి ఇచ్చారు అనుకున్నాము. ఎందుకంటే మేము వచ్చినప్పుడే చిన్నజీయర్ స్వామి గారిని కూడా చూడగలిగాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సండే వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాము? ముచ్చింతల్. ఓకే, శ్రీరాముడు టెంపుల్. ఓకే, రాముడు సీత లక్ష్మణ్ స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ ఉల్టా పడుతున్నారు. స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ కాదు అది. ఇంకేముంది? ఇంకా పక్కన రోడ్లన్నీ ఉంటాయి అంతే, మరేం ఉండదు. షాప్లు ఉంటాయి. నేనుంటా. ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది కదండి. ఫస్ట్ లోనే స్కిప్ చేస్తాను. క్యాబ్ వచ్చింది, క్యాబ్ రాలేదు. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. క్యాబే అన్నా గైస్, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు అది అక్కడ కూర్చొని మా అమ్మ నేనా డెవిల్. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే ఫుల్ దిల్ ఖుష్. మా ఆయన నేను హైదరాబాద్ కి వచ్చి 4 years అవుతుంది, కానీ మా ఇద్దరికి కూడా ఈ ప్లేస్ ఉన్నదని అస్సలు తెలీదు. గూగుల్లో హైదరాబాద్ ఫేమస్ ప్లేసెస్ అని చాలా సార్లు సర్చ్ చేసాము, కానీ ఎందుకో ఈ ప్లేస్ పేరు ఎప్పుడు కనిపించలేదు. తర్వాత మా ఆయన ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట, ఈ ప్లేస్ కి వెళ్ళండి చాలా బాగుంటుంది అని. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా ఎక్కువగా, అంటే అంత బాగుంది. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. నడవలేని వాళ్ళకి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాకైతే అసలు హైదరాబాద్ లోనే ఉన్నామనే ఫీలింగ్ కూడా రాలేదు, వేరే ఎక్కడికో ట్రిప్ కి వచ్చినట్టు అనిపించింది. అంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్, నేచర్ వైబ్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్ని కలిసి చాలా మంచి అనుభూతిని పొందాం. మేమైతే ముందుగా ముచ్చింతల్లో ఉన్న సీతారాముల స్వామి వారిని దర్శించుకున్నాము. ఏదో పెద్దేళ్ళగా ఉయ్యాలుగుతాం రా అని పిలిచారు. అది ఉయ్యాలు అంత బాగున్నది. ఇది పడ్డారనుకో ఇంకా అంతే సంగతి. ఉయ్యాల కనిపించగానే మా ఆయనకి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి. చిన్న పిల్లోళ్ళగా పరిగెట్టుకుంటూ వెళ్లిపోయారు రా ఊగుదాం అనుకొని. మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇక్కడ వాటర్ స్టాక్ అయిపోయినది. అదర్వైజ్ పిల్లలకి ఆడుకోవడానికి మంచి ప్లేస్. ఇక్కడ 2 ఊగుతున్నాయి, ఒకటి ఊగాలి కదా. మరి నెక్స్ట్ వీడియోలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, టికెట్ ప్రైసెస్ ఎంత, ఇంకా అక్కడ ఉన్న అట్రాక్షన్స్ అన్ని డీటెయిల్ గా చూపిస్తాను. ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో కలుద్దాం. బై ఫ్రెండ్స్.